మన లేగదూడలు ఏ ఆపదలో పడినాయో ఏమిటో నేను వెతికి తెస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి అని చెప్పి కృష్ణుడు బయలుదేరాడు. జులపాల జుట్టు చెవుల వరకు వేలాడుతూ ఉన్నది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగారంలో మెరుస్తున్న వెదురుకర్ర చేతిలో ఉన్నది. తలపై చక్కని నెమలిపించము కన్నుల పండువుగా కదులుతున్నది. పట్టుకొని ఉన్న అన్నపు ముద్ద ఎర్రని అరచేతిలో తెల్లగా మెరుస్తున్నది. ఈ విధంగా ఉత్సాహం నిండిన కృష్ణుడు లేగదూడలను వెతకడానికి చాలా వేగంగా అడవిలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అలా వెడుతూ కృష్ణుడు లేగల జాడలు కనిపెట్టాడు. ఇవిగో ఇక్కడ పచ్చిక మేశాయి, ఇక్కడ నీరు త్రాగాయి, ఇదిగో ఇక్కడ మళ్ళీ బయలుదేరాయి, ఇక్కడ ఒక చోటికి మందగా చేరాయి, ఇదిగో ఇక్కడ నుంచి మంద విడిపోయింది. ఇలా కృష్ణుడు వెనకాడకుండా లేగలను వెతకసాగాడు. దట్టమైన అడవిలో పచ్చిక గుబురులలోనూ భయంకర మృగాలుండే చెట్ల గుంపులలోనూ చెట్ల వెనుక పర్వతాలపైన కొలనుల చెంత నదుల దగ్గర అంతటా వెతికాడు. అప్పుడు భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ఇలా అనుకున్నాడు. ఇతడు పసిబాలుడు గదా, అఘాసురుడు మృంగివేసిన గోపబాలులను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఇది ఈ భూలోకంలో చాలా ఆశ్చర్యకరమైన విషయమే అని అనుకున్నాడు. కృష్ణుడు అటు వెళ్ళిన సమయం చూసి ఈ మాయాబాలుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్ష చేసి చూద్దామని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురను ఒక రహస్య ప్రదేశంలో దాచివేశాడు. అప్పుడు కృష్ణుడు దూడల జాడలు కనపడక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలుడు కూడా ఆయనకు కనిపించలేదు. ఇక్కడ ఏదో మాయ జరిగిందని నిశ్చయించుకున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగినవాడు. ఇది బ్రహ్మదేవుని మోసమని గ్రహించాడు. వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఈ మా బాలులను, మా లేగదుడలను వంచన చేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్ను గప్పి మోసం చేశాడు. అతన్ని తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన విషయం కాదు. అయినా వారిని తిరిగి తీసుకుని రావడానికి గాను అతన్ని వంచడం మనకెందుకు, వదిలే అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు కృష్ణ పరమాత్మ. ఈ బ్రహ్మాండాలనే వంచడం, మరలించడం అనే విద్యలు తెలిసినవాడు కదా ఆయన. ఇంటికి తిరిగి వెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలుర రూపాలలోనూ గోవత్సాల రూపాలలోనూ సంచరిస్తాను. గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు. ఇలా అనుకున్న కృష్ణుడు ఆయా లేగదూడల ఆకారాలు, ఆయా గోప బాలుర ఆకారాలు తానే ధరించాడు. చేతులు, కాళ్ళు, తలలు, నడుములు, ముఖాలు, భుజాలు, వక్షస్థలాలు, ముక్కులు, కన్నులు, చెవులు, దంతాలు మొదలైనవి అన్నీ అచ్చం ఆయా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆయా బాలురు ధరించే చేతికర్రలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాట్లాడడంలోని విచిత్రమైన యాసలు ఏ ఒక్కటి వదలకుండా ఆయా బాలుర లేగల ఆకారాలు అన్నీ తానే ధరించాడు. ఈశ్వరుడైన శ్రీహరి గదా ఆయన. ఈ జగన్నాటకంలో అందరి రూపాలు ధరించే అంతర్యామి స్వరూపుడు గోపాలకృష్ణుడు. ఆ మహానటుడు ఇలా బాలుర లేగల రూపాలు ధరించడం ఏమి ఆశ్చర్యం! ఏ రూపంలోనైనా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతనికి ఈ అంతర్యామి రూపంగాక వేరే రూపం ఏదీ లేదు కదా. ఇక లేగలను ఇళ్లకు మళ్లించండి అని చెబుతున్న కృష్ణుడు, మరలించే గోపబాలురు, మరలింపబడే లేగదూడలు అన్నీ తానే అయి ఆ లీలా గోపాల బాలుడు తన గోకులానికి తిరిగి బయలుదేరాడు. ఈ విధంగా బాలుర లేగల రూపాలతో విహరిస్తూ గోకులానికి తిరిగి వచ్చి వారి వారి దొడ్లల్లో లేగలను ఆయా స్థానాలలో కట్టివేసి ఆ బాలకుల రూపంలో ఆయా ఇళ్లలో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం చేశాడు. గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీణుల విందుగా వినిపించి వారి మనస్సులను పరవశింపజేశాయి. ఆ తల్లులు వెంటనే లేచి కుమారులను కౌగలించుకుని శిరస్సులను మూర్కొన్నారు. వారికి పాలిండ్లలో పాలు ఉవ్వెత్తుగా చేపు వచ్చాయి. గోపికలు అమృతంతో సమానమైన ఆ పాలు నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు. ఆ తల్లుల హృదయాలు ఆనందంతో పరవళ్ళు దొక్కాయి. వారు ఎంతో వేడుకతో కొడుకులకు నలుగుబెట్టి తలంటి స్నానం చేయించారు. గంధాలు పూశారు, చక్కని ఆభరణాలు అలంకరించారు, నుదిటిపై రక్షాతిలకాలు పెట్టారు.
అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు. ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు. ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ ఏ విధాలుగా ఆనందం కలిగించేవారో ఇప్పుడు అలాగే ఆ బాలకులు ఆ తల్లులకు అదే విధమైన ఆనందం కలిగించారు. ఆ సమయంలో దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే అంబే అంటూ బిడ్డలను కేకవేసి పిలిచాయి. హుమ్ అంటూ దూడలను వాసన చూసి ఆనందంతో కొంచెం మూత్రం విడిచాయి. ప్రేమతో దూడలను నాకుతూ పొదుగుల నుండి కోకొల్లలుగా కురుస్తున్న పాలను లేగదూడలకు త్రాగించాయి. గోపికలకు గోవులకు కూడా తమ తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృ ప్రేమ ఎంతో కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడుగా వారి మధ్య ప్రవర్తించాడు. ఈ గోపబాలుర పైన గోకులంలోని జనులందరికీ రోజురోజుకి ప్రేమలు చిగుళ్ళు దొడిగాయి. ఈ రోజుకు ఆ రోజు కొత్తగానే ఉండేది ఆ ప్రేమ. బాలకృష్ణుని పైన కూడా వారికి పూర్వంలాగే రోజురోజుకు ప్రేమలు కొత్త చిగుళ్ళు తొడుగుతూ ఉండేవి. ఈ విధంగా బాలకృష్ణుడు బాలుర రూపాలు లేగల రూపాలు తానే ధరించి ఇందరి రూపాలలోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ ఆ బృందావనంలో ఉన్న గోకులంలో మహామహిమతో ఒక్క ఏడాది పాటు ఆడుకున్నాడు. ఒక ఏడాదికి 5-6 రోజులు తక్కువగా ఉన్నదనగా ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నాడు. ఆ ప్రదేశానికి చాలా దూరంగా గోవర్ధన పర్వత శిఖరంపై గోపకులు ఆవులను మేపుతున్నారు. ఆ ఆవులు ఈ దూడలను చూశాయి. ఆవులు ఆనందంతో ఒక్కసారిగా హుంకారం చేశాయి. మూపులు పైదాకా మెడలు ఎత్తి చాచి 4 కాళ్ళు 2 కాళ్ళుగా కనిపించేటంత వేగంగా చెంగు చెంగున దాట్లు వేస్తూ పరుగులెత్తాయి. తోకలు విశాలంగా ముఖాలపై దాకా వచ్చేటట్లు ఎత్తి వేగంగా లేగదూడల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాయి. లేగల మూతులను మింగివేస్తాయా అన్నంత ఆత్రంగా నాకుతూ ఆ ఆవులు లేగలకు కడుపు నిండా పాలు కుడిపాయి. ఆ ఆవులను ఆపుచేయడం గోపకులకు సాధ్యం కాలేదు. ఇంతవరకు ఎప్పుడూ తమ మాటలను ఆవులు ధిక్కరించలేదు. వారికి కోపంతో పాటు సిగ్గు కూడా ముంచుకు వచ్చింది. ఆవుల వెనుకనే తుప్పలలో నుంచి బండలపై నుంచి కష్టమైన దారులలో పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూశారు. వారు కోపాలు సిగ్గులు అన్నీ మరచిపోయారు. మా చిన్ని నాన్నలను చూడగలిగాము అంటూ బిడ్డల వద్దకు చేరి వారిని ఎత్తుకున్నారు. ఉడలంతా పులకలెత్తుతూ ఉండగా సంతోషంతో కౌగలించుకొని తలలను మూర్కొని ముద్దు చేశారు. ఆ బిడ్డలలో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయినారు. అది పాల పొంగు వంటిది కాదు, స్థిరత్వం కూడా ఉన్న పొంగు అది. ఇలా కుమారులను కౌగలించుకొని ఆనంద భాష్పాలు నిండిన కన్నులతో గోపకులు చివరికి కుమారులను వదిలిపెట్టి గోవులను మళ్లించుకొని దూరంగా వెళ్ళిపోయారు. వారిని చూసి బలరాముడు తనలో తాను ఇలా అనుకున్నాడు. తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డలపైన లేగలపైన గోపకులకు గోవులకు ఇంత ఎక్కువగా వాత్సల్యం ఎలా పుట్టుకొని వచ్చింది? వీరు ఇదివరకు కృష్ణుని ఎడ మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో ఇప్పుడు తమ బిడ్డలపైన కూడా అదే విధమైన ప్రేమ చూపుతున్నారు. నాకు కూడా ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే కృష్ణుణ్ణి చూసినట్లే ప్రేమ ఇష్టము కలుగుతున్నాయి. ఇది మహాద్భుతంగా ఉన్నది. ఇంతకుముందు ఇటువంటిది ఎన్నడూ ఎరుగను. మానవులు కానీ దేవతలు కానీ దానవులు కానీ చేసిన మాయ కాదు కదా, లేక నా స్వామి అయిన విష్ణువు యొక్క మాయ ఏమో. ఇతరుల మాయ అయితే నన్ను మోసగించలేదు, నా స్వామి మాయయే అయి ఉంటుంది. బలరాముడు ఇలా ఆలోచించి ఇంతవరకు మోహం చెంది ఉన్నా ఇప్పుడు దివ్య దృష్టితో శ్రద్ధగా చూశాడు. తన స్నేహితులు లేగదూడలు అన్నీ కృష్ణుడే అని గ్రహించాడు. ఇలా యోగ దృష్టితో చూసిన బలరాముడు నమ్మలేక కంగారు పడ్డాడు. కృష్ణుణ్ణి ఇలా అడిగాడు. మహాత్మా, ఇంతకు ముందు వరకు లేగదూడలన్నీ ఋషుల అంశలతో జన్మించినవని, గోపాలకులందరూ దేవతల అంశలని నాకు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తే లేగలు బాలకులు అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు కనిపిస్తూ ఉంది. ఏమిటయ్యా ఈ వింత అని అడగగానే కృష్ణుడు అన్నగారి ఎడల అనుగ్రహంతో ఉన్న రహస్యం విప్పి చెప్పాడు. బలరాముడు కూడా గ్రహించాడు. ఈ విధంగా శ్రీహరి
బాలురు లేగలు తానే అయి చరించినది 1 ఏడాది. ఆ కాలం బ్రహ్మదేవునికి తన కాలమానంలో ఒక్క త్రుటి కాలంగా కనిపించింది. అతడు వచ్చి లేగల రూపంలో బాలకుల రూపంలో కనిపిస్తున్న బాలకృష్ణుని చూసి నివ్వెరపోయి ఇలా ఆలోచించుకున్నాడు. ఈ గోకులంలోని అసలైన బాలకులు లేగలు నా మాయాగుహలో ఇప్పటికీ నిద్రపోతున్నారు. ఎక్కడికి పోలేదు. మళ్ళీ ఎవరైనా సృష్టి చేశారా అనుకుంటే నాకు బదులు మరొక బ్రహ్మ ఎవరూ లేరు. మరి వీరెవరు ఎలా తయారైనారు? నేటికి భూలోకంలో ఏడాది అయ్యింది. ఈ కృష్ణునితో విహరిస్తున్న వీరంతా ఎక్కడి నుంచి వచ్చారబ్బా? బ్రహ్మ సృష్టిస్తే గాని ఈ జీవరాశులు ఏవీ పుట్టవు గదా. సృష్టి చేసే బ్రహ్మ అంటే నేనొక్కడనే గాని రెండవ వాడు లేడు గదా. బ్రహ్మగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు గాక వేరే గొల్లపిల్లలు దూడలు ఎలా వచ్చాయి? వీటిని ఏ బ్రహ్మ సృష్టించాడు? ఇందరిలో ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ కాదు గదా వీటి సృష్టికర్త. సర్వస్వాన్ని తేలికగా తెలుసుకునే నేర్పరి అయిన ఆ పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడు, ఆ బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు. కంగారుపడి తనలో తాను ఎంతో ఆలోచించాడు. ఇక ముందు చేయవలసిన కార్యవిధానమేమిటో తెలియలేదు. బిక్కమొహం వేసి ఆందోళనలో పడ్డాడు. శ్రీహరి మోహం అంటనివాడు, కానీ తాను జగత్తులన్నింటినీ మోహింపజేయగల నేర్పరి. అటువంటి విష్ణువును మోహింపజేద్దామనుకుని మోహపడిన బ్రహ్మ తానే మోహితుడైపోయాడు. పగటివేళ మిణుగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమైపోతుంది. అలాగే విష్ణువు మాయకు పుట్టినిల్లు. అటువంటి విష్ణువుపై ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు పసచెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి. ఏనాడో పుట్టాను. పుట్టిన తర్వాత బుద్ధి తెలిసింది. ఈ జగత్తునంతటినీ పుట్టించాను. వయస్సు సగం గడిచిపోయింది. ఇంతవరకు ఇలా కొత్త సృష్టులు పుట్టడం నేనెన్నడూ ఎరుగను. ఔరా, నేను పుట్టించిన ఈ భూమిపైన నాకు అందని ఇన్ని మాయలా? బ్రహ్మదేవుడు తన తలవాకిట సరస్వతి ఉన్నదనే అభిమానం వలన కొంత గర్వపడుతూ ఉండేవాడు. 4 మొగాలున్న ఆ మాయగాడు జంకి వెనుకకు తగ్గుతూ తన మనస్సులో ఎన్నో రకాలుగా ఆలోచించి చూశాడు. ఆలోచిస్తూ ఒక్కసారి బాలుర వంక చూశాడు. అందరూ మేఘశ్యామల మూర్తులు, హారాలు, కుండలాలు, కిరీటాలు, వైజయంతి వనమాలికలు ధరించి చాలా అందంగా ఉన్నారు. వక్షస్థలం పైన శ్రీవత్సమనే పుట్టుమచ్చ, శుభకరములైన బాహుపురులు, కాలిగజ్జలు, బంగారు కడియాలు, నడుములకు కాంచీ కళాపాలతో కనిపిస్తూ బ్రహ్మను బెదరగొట్టారు. పాదాల నుంచి శిరస్సుల వరకు తులసీదళాల మాలలు ధరించారు. వ్రేళ్లకు రవ్వల ఉంగరాలు మెరుస్తున్నాయి. అందరికీ 4 బాహువులున్నాయి. 4 చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము ధరించి ఉన్నారు. బంగారు రంగు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. వెన్నెల వంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు. కన్నుల నుండి కరుణా కటాక్షాలు వెలువడుతున్నాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు. సచ్చిత్ ఆనందము తామే అయిన అనంత రూపాలతో విలసిల్లుతున్నారు. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశిత్వము వసిత్వము అనబడే 8 సిద్ధుల గుణాలు తమలోనే ధరించి ఉన్నారు. అందరూ అంతర్యామి స్వరూపులే గనక ఇది మాకు పరాయిది అనే భేదం వారికి లేదు. లక్ష్మీదేవితో కూడిన నారాయణుని ప్రతిబింబాలైన రూపాలతో వారందరూ విలసిల్లుతున్నారు. సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుంచి చరాచరములైన జీవరాశులు, అణిమ మొదలైన సిద్ధులు, మాయా మొదలైన శక్తులు, మహత్తు, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొదలైన 24 తత్వాలు, 3 గుణముల కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము వారి గుణాలు. ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు, గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపులైన బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నవి. వేదాంతమంతా తెలిసిన వారికైనా ఈ విశ్వరూపాలు తెలియవు. ఈ విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బాలురను బ్రహ్మదేవుడు చూశాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.